ఈరోజు వ్లాగ్ వచ్చేసి మా అప్పుకి ఒక కార్ ఉందని మర్చిపోయింది. ఇప్పుడు మాకు ఆల్రెడీ ఒక కార్ ఉందని మర్చిపోయింది. ఇప్పుడు కొత్త కార్ కొంటున్నాం కదా, అది ఒకటే కార్ మనకు ఉంది అన్నది ఇమాలో ఉందన్నమాట. అప్పుడప్పుడు గుర్తు చేస్తున్నాం. ఇన్ని రోజులు అప్పులానే బిహేవ్ చేసి ఇప్పుడు సడన్ గా అన్నయ్యలా బిహేవ్ చేస్తున్నాం. ఆయన బిహేవ్ చేస్తలేడు చేయాలి. స్కూల్ పోతావా? 1 year ఆగు, దాని తర్వాత బ్యాటింగ్ స్టార్ట్ అవుతుంది. అత్తేది అంటే నేను అన్నా అత్తగో అక్కడ ఉంది వదిలేసి వెళ్ళిపోదామా అన్న. అప్పటి నుంచి అత్తను వదిలేసిపోదాము. నేను తాగను. అవేం నొక్కొద్దు నువ్వు, ఓకే? ముందుకు వెళ్ళిపోతుంది కారు, అక్కడ ముందుకు వెళ్ళిపోతుంది. ఇక్కడ రెడ్డి. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి చెప్పండి ఇద్దరు. నేను కొత్త కార్ కొంటున్నా. మా అంశు నాది కదా అన్నయ్యది. మా అన్నయ్య కారు కొనుక్కుంటున్నాడు, పెద్ద కార్, బ్లాక్ కార్. చూపిస్తాం మీకు. మా అన్నయ్య కన్నా ఎక్సైట్మెంట్ అందరికి మాకే ఉంది తప్ప మా అన్నయ్యకి లేదు. అదే కదా, ఎందుకంటే ఆశ పెట్టుకొని అప్పుడెప్పుడో మార్చిలో కొనుక్కుందాం అనుకున్నాడు. సో అది డిలే అవుతూ నవంబర్కి వచ్చింది అనమాట. సో ఇన్ని రోజులు కొనుక్కుందాం అన్న ఆ దాంట్లో ఎట్లా పోయిందన్నమాట. అంతే నాన్న. హాయ్ గాయ్స్ చెప్పు. హాయ్ గాయ్స్. అయితే కార్ ఎక్కగానే కింద పడ్డాడు. సో ఇది గాయ్స్ ఇప్పుడు కార్ తీసుకోవడానికి వెళ్తున్నాం. ఎస్ మా అప్పుకి ఒక కార్ ఉందని మర్చిపోయింది. ఇప్పుడు మాకు ఆల్రెడీ ఒక కార్ ఉందని మర్చిపోయింది. ఇప్పుడు కొత్త కార్ కొంటున్నాం కదా, అది ఒకటే కార్ మనకు ఉంది అన్నది ఇమాలో ఉందన్నమాట. అప్పుడప్పుడు గుర్తు చేస్తున్నాం. అంతే కదా. అదే చిన్న కార్ కదా ఇప్పుడు ఉన్నది, ఇప్పుడు వచ్చి పెద్దది కదా. ఇంకా రాలే అప్పు, ఇదే మన కారు ఇప్పుడు వచ్చేది. ఆ చిన్నది కాబట్టి మనం పట్టము. 8 సంవత్సరాల నుండి అదే వాడినాం. అదే కదా చిన్నది పట్టమంట. 8 years నుంచి అదే కారు వాడినాం. ఇన్ని డేస్ పట్టినా ఇప్పుడు పట్టాను. నేను లావ్ అయిపోయాను. ఇన్ని రోజులు అప్పులానే బిహేవ్ చేసి ఇప్పుడు సడన్ గా అన్నయ్యలా బిహేవ్ చేస్తున్నాం. ఆయన బిహేవ్ చేస్తలేడు కదా, అట్లీస్ట్ నేను చేయాలి. బేసిక్గా ఇట్లా చిన్నది అని మా అన్నయ్య బిహేవ్ చేస్తాడు అనమాట. కాకపోతే ఈసారి ఎందుకు అన్నయ్య చేయట్లే, అప్పు చేస్తుంది దానికి బదులు. ఏవో ఒకటి చేయాలి కదా. ఎక్కడికి వెళ్తున్నావు మనం? నువ్వు దేవుడికి ఏం మొక్కుతావు? ఇంకా దేవుడు ఫుల్ఫిల్ చేశాడు. పెద్ద కార్ ఇచ్చాడు మనకి దేవుడు. ఇప్పుడు మనం కార్ తెచ్చుకోవడానికి వెళ్తున్నాం. చూపి అంటే మనం పోతున్నాం, అక్కడికే పోతున్నాం. కారులో పెద్ద కార్ తెచ్చుకుంటున్నాం. దేవుడు ఇచ్చాడు నీకు. ఎక్సైట్మెంట్ ఏంద్రా లెంచిగా. సో ఇప్పుడు తీసుకుపోయే కార్ కూడా మాకు చాలా స్పెషల్ అనమాట. ఎందుకంటే ఇది యాక్చువల్లీ సెకండ్ కార్. ఫస్ట్ కార్ ఆల్మోస్ట్ 10 years అవుతుంది. మేము 2014లో తీసుకున్నాం ఫస్ట్ కార్. సో ఫస్ట్ కార్ అయితే అసలు మామూలు ఎక్స్పీరియన్స్ కాదు. ఎందుకంటే మా ఫస్ట్ ఎర్నింగ్ అనమాట. నాది, అక్కది, అన్నయ్యది, ముగ్గురిది కలిపి మేము కార్ తీసుకున్నాం ఫస్ట్ది. సో సెకండ్ది వచ్చేసి ఇప్పుడైతే నేను అన్నయ్య ఇద్దరం కలిసి తీసుకున్నాం. బట్ అన్నయ్యకి గిఫ్ట్. సో అన్నయ్య తీసుకుంటున్నాడు కార్. అండ్ ఈ కార్ కోసం లిటరల్లీ మా అన్నయ్య 1.5 year నుంచి వెయిట్ చేస్తున్నాడు. నేనేమో అంత ఎందుకు చిన్న కార్ తీసేసుకో అంటే, చిన్న కార్ ఆల్రెడీ ఉంది, నాకు పెద్ద కారే కావాలని కూర్చున్నాడు. నేనేమో అంత బడ్జెట్ ఎందుకు ఇప్పుడు, వేరే కార్ అంటే లేదు నేను ఆ కారే కొనుక్కుంటా అని ఫిక్స్ అయి ఉన్నాడు అనమాట. సో వెయిట్ చేసి ఫైనల్లీ మా అన్నయ్యకి నచ్చిన కారు కొనుక్కుంటున్నాడు. సో హ్యాపీ ఫర్ హిమ్ అనమాట. సో చాలా స్పెషల్ ఇది. అండ్ ఇలాగే ఒక ఇల్లు అట్లా ఇంకా 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 చాలా కొనుక్కోవాలి. సో అలా బ్లెస్ చేయండి అందరూ. సో గైస్
ఇప్పుడు నెక్స్ట్ వెళ్ళిపోదాం ఇంకా కార్ తీసుకోవడానికి. స్కూల్కి పోతావా? 1 year ఆగు, దాని తర్వాత బ్యాటింగ్ స్టార్ట్ అవుతుంది. నెవర్ ఎండింగ్ అది. బస్సులో పోతాడంట స్కూల్కి. బస్సులో పోతావా? ఇంకేం కావాలి నీకు? పెన్స్, ఇంకా 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 అయిపోయిందా? అంతేనా? సరే కొనుక్కుందాం మనం, అన్నీ కొనుక్కుందాం. ఎండ కొట్టని నీకు ఏమన్నావురా? అది నేనే చెప్పా. అంతేనా మామ బ్రో? అత్తేది అంటే నేను అన్నా అత్తగో అక్కడ ఉంది, వదిలేసి వెళ్ళిపోదాము అన్న. అప్పటి నుంచి అత్తను వదిలేసిపోదాము చెప్పినా మనం. నీకు కొత్త కార్ క్యాన్సల్, నేను తీసుకుంటా కొత్త కార్. నువ్వు నన్ను వదిలిపెట్టి పోదామన్నావా? అయితే క్యాన్సల్, నేను తీసుకుంటా పెద్ద కార్. ఎట్లా అన్నావు? వద్దు అన్నావా? నీకు నాకు జోక్ లేదురా. కొత్త కారు తెచ్చుకోవడానికి. మమ్మీయా నీకు? ఈ మధ్యలో అమ్మ అంటాడు. నాకు మమ్మీ, నీకు నాని. మీ మమ్మీ గో ఇక్కడ ఉంది, ఇది మీ మమ్మీ, అది నాని. ఓకేనా? అమ్మ నాని, అత్త, తాత. కన్ఫ్యూజ్ గా నాన్న కూడా ఉన్నాడులే. నాన్నకు నువ్వు కన్ఫ్యూజ్ కావు, అందుకే చెప్తున్నా. తాతని ఏమని పిలుస్తున్నావురా? ఇది వినయ్. అక్కడ తిరుపతిలో నాన్న అంటే పలుకుతలేడు అని వినయ్ అని గట్టిగా వస్తున్నాడు. నా పేరేంటి? నా పేరు అంజనేటి. అమ్మ పేరు పోరా. ఎంత పోయింది వాళ్ళు? అదేడా వాసిపోతుందని దాని మీద కవర్ చేసుకుని నడిపేటట్టుంది. మనం ఓపెన్ చేద్దాం, ఓకేనా? పదండి. ఎవరి కార్ అది? నా కార్. ఎవరు? అన్నీ నీవేనా? ఆహా. అమ్మనాడు, మీ అమ్మనాడు, అమ్మనాడు. వద్దు, చాక్లెట్స్ వద్దండి, వద్దు. ఇట్లా థ్యాంక్ యూ చెప్పు. హైఫై అంటే ఇచ్చినా, హైఫై ఇచ్చినా. థ్యాంక్ యూ చెప్పి హైఫై ఇవ్వు. చాక్లెట్ ఇటు. తినేసా? ఓమో ముషేనా?
అరే సేల్స్ బాల్గా పనిచేస్తున్నా హారాడా తమ్ముడికి ఇస్తున్నావా అని గుడ్ బాయ్ హాయ్ రా హాయ్ అరే మీ నాన్న నువ్వు పెద్దగా నువ్వు డ్రైవ్ చేసేదాకా అదే కారు ఉంచుతారు రా ఇక ఇష్టమైతే చెప్పు వాడికి నీకు ఇష్టమా నాన్న అని చెప్పకు వాడికి అది అదే వాడు పెద్దగా అయినాక వాడు కొనిస్తాడని చెప్తున్నాడు కారు కావాలి విన్నావా కాదన్నా నిజంగా కొనిమనా నచ్చిందంట కొని మరి లేట్ అయింది అంటుండా వాడు చూడు ఇంకో కార్ తెస్తాడు ఇంకో బెలూన్ పట్టుకొస్తాడు ఆ బెలూన్ ఆమె తెమ్మన్నాడు తమ్ముడికి ఇచ్చి ఒకటి తమ్ముడికి ఇవ్వు అది తీసుకురా ఆగో అమ్మ దగ్గర ఉన్నాడు బ్లాకే కావాలంటే అమ్మకి ఇవ్వు వాడికి ఒక్కటి ఇస్తే ఇంకోటి పోయి వాడి కోసం పట్టుకొచ్చిండు గుడ్ జాబ్ ఆర్యలు అన్నయ్య కంగ్రాట్స్ చెప్తున్నాడు థ్యాంక్ యూ నాన్నలు కంగ్రాచులేషన్స్ అప్పు నా ₹1 ఎత్తా అట్లా కారు అన్నయ్యదా కదా అన్నయ్యదైతే నీదే కదా ఇక అట్లా ఉండదు అరే నీకు కూడా వద్దా నీకు సరే పో అది వద్దంట అది కావాలంట నీ ఇన్నర్ ఫీలింగ్ చెప్పొద్దు అప్పు ప్లీజ్ వద్దు అన్నడా లేదా ఇప్పుడు పార్టీ ఇప్పుడు నేను తాగను అంతే కదా కంగ్రాట్స్ మమ్మీ నాకెందుకే నేను నీ కొడుకు అన్నాడు కదా వాడికే అదెంతనా ₹20 నువ్వు సేల్స్లో పని చేస్తున్నావారా ఎలా ఉన్నారు బాగున్నారా మేము కొత్త కారు కొంటున్నాం పార్టీ ఇస్తావా అందరికి నువ్వు ఇస్తావా అందరికి చాక్లెట్స్ ఇస్తావా అందరికి నువ్వు నేను నీకు అడుగుతున్నాను అందరికి ఇస్తావా వ్యూవర్స్కి నాకే చెప్తున్నాడు మళ్ళీ అందరూ నీకు కంగ్రాట్స్ చెప్తున్నారు థ్యాంక్ యూ చెప్పు థ్యాంక్ యూ గైస్ థ్యాంక్ యూ నీకు కూడా అవ్వ ఇటు చూడు అన్నయ్య కేక్ కోసం సర్ప్రైజ్ అంట సర్ప్రైజ్
కంగ్రాచులేషన్స్. ఎవరి కార్ ఇది? నా కార్. నీ కార్లో కూర్చున్నావా? కొత్త కార్ కొన్నాం, అందరికి పార్టీ ఇస్తా అని చెప్పు. అవేం నొక్కొద్దు నువ్వు, ఓకే? ముందుకు వెళ్ళిపోతుంది కారు, అక్కడ ముందుకు వెళ్ళిపోతుంది. ఇక్కడ వైఫ్ ఫ్రంట్ సీట్ వెళ్ళు. మమ్మీ కార్లో కూడా వెనక సీట్ ప్లేస్ ఉంటుంది బాగా, నీకు కాళ్ళు నొప్పి వేయదు. వెనక కూర్చోవాలి. నేనేముందా మో మార్చేసుకుంటున్నా. ఓ అలగడాలు కూడా అయిపోయాయా? ఓకే ఓకే. ఎప్పుడు వచ్చి కూర్చుంటా. ఎలా ఉంది? బాగుందా? మనం లాంగ్ డ్రైవ్ వెళ్దామా? క్లోజ్ అయిపోతుంది. బాగుందా? అన్నిటికన్నా ఇదే నచ్చింది. బాగుందా? ఎంత బాగుంది చెప్పు. ఇక్కడ చెప్పు ఎంత బాగుంది. నాన్న కంగ్రాట్స్ చెప్పు. థ్యాంక్ యూ సో మచ్ నాన్న. కిసి నాన్నకి పార్టీ అది అడుగు నాన్నని. ఎవరు? డన్ ఇస్తా. ఎప్పుడు? క్లబ్ లో. నేను క్లబ్ కి రాను అని. సరే నీకు ఎక్కడ కావాలి? నాకు ఐస్ క్రీమ్, చాక్లెట్స్ అన్ని. ఓకే. ట్యూస్డే. బై బై. దట్స్ our new car. సో ఇది గైస్ మా న్యూ కార్ కొనేసాము మేము ఫైనల్గా. అండ్ ఇప్పుడు వచ్చేసి పూజకి వెళ్తున్నాము. సో నేను ఈ కార్లో వెళ్తున్నాను, నా ఓల్డ్ కార్లో. మమ్మీ వాళ్ళు వచ్చేసి ఈ న్యూ కార్లో వెళ్తున్నారు టెంపుల్కి. సో లెట్స్ గో. నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.